భారత రాజకీయాలు కులం, మతం, కుటుంబ వారసత్వం, దశాబ్దాల పార్టీ వ్యవస్థల చుట్టూ తిరిగింది. కానీ ఇప్పుడు ఆ సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా స్టార్టప్ కంపెనీల మాదిరిగా కొత్త రాజకీయ మోడల్ ఆవిర్భవిస్తోందా? బీహార్లో ప్రశాంత్ కిషోర్, తమిళనాడులో సీఎం విజయ్, మాజీ బీజేపీ నేత అన్నామలై ముగ్గురు సంప్రదాయ రాజకీయాలకు సవాల్ విసురుతున్నారా? దేశ రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వానికి వీళ్లే సంకేతమా? ఇదే ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. భారత రాజకీయాల్లో ఎన్నో దశాబ్దాలుగా కుల సమీకరణలు, మతపరమైన ఓటు బ్యాంకులు, కుటుంబ వారసత్వం, భారీ పార్టీ యంత్రాంగాలే విజయాన్ని నిర్ణయించాయి. కానీ ఇప్పుడు స్టార్టప్ సంస్థలు మార్కెట్ను ఎలా సవాల్ చేస్తున్నాయో అదే తరహాలో రాజకీయాల్లోనూ కొత్త కొత్త ప్రయోగాలు కనిపిస్తున్నాయి. ఈ మార్పుకు ప్రతీకలుగా ముగ్గురు నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్, రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్, మాజీ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై. ముగ్గురు సిద్ధాంతాలు వేరు, రాజకీయ నేపథ్యాలు వేరు. కానీ పాత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయం నిర్మించాలన్న ప్రయత్నంలో మాత్రం ఒకే దారిలో వీరు ముగ్గురు నడుస్తున్నారు. ఈ చర్చకు కారణం బీహార్లోని బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక. జనసురాజ్ పార్టీ స్థాపకుడు ప్రశాంత్ కిషోర్ అక్కడ విజయం సాధించడం దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ప్రశాంత్ కిషోర్ ఎన్నో సంవత్సరాలు ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా ప్రముఖ పార్టీలకు పనిచేశారు. 2022లో దాదాపు 3000 కిలోమీటర్ల పాదయాత్రతో బీహార్ ప్రజల్లోకి వెళ్లారు. ఆ ఉద్యమమే 2024లో జనసురాజ్ పార్టీగా మారింది. విద్య, ఉపాధి, వలసలు, ఆరోగ్యం, వ్యవసాయం, మహిళల ఆర్థిక సాధికారత, పాలన వంటి అంశాలనే ప్రధాన ఎజెండాగా తీసుకున్నారు ప్రశాంత్ కిషోర్. వెనుకబడ్డ వర్గాలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు, యువత, మేధావులు, రిటైర్డ్ అధికారులు, న్యాయ నిపుణులకు టికెట్లు ఇచ్చి భిన్నమైన రాజకీయ ప్రయోగం చేశారు. అయితే 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 238 స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు ప్రశాంత్ కిషోర్. కేవలం 3% ఓట్లు మాత్రమే వచ్చాయి. అయినా వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత వచ్చిన బంకీపూర్ ఉప ఎన్నికలో విజయం సాధించి ఓటమి తర్వాత తిరిగి లేచే స్టార్టప్లా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించగలమని నిరూపించారు. తమిళ సినీ నటుడు విజయ్ 2024లో తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీని స్థాపించారు. అభిమానుల ఆదరణను రాజకీయ మద్దతుగా మార్చడం అంత సులువు కాదనే అభిప్రాయాలను తిప్పికొడుతూ 2 ఏళ్లలోనే సంచలనం సృష్టించారు. మహిళల సంక్షేమం, ఉద్యోగాలు, విద్య, ఆరోగ్యం, రైతుల సమస్యలు, పెన్షన్లు, ఉచిత విద్యుత్, తాగునీరు, సామాజిక భద్రత వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. కుల రాజకీయాల కంటే సంక్షేమ రాజకీయాలని ప్రధానంగా ప్రస్తావించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 234 స్థానాల్లో 108 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్తో పాటు ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు 6 దశాబ్దాలుగా కొనసాగిన డిఎంకే, ఏఐడిఎంకే ఆధిపత్యానికి ముగింపు పలికారు. అందుకే విజయ్ను భారత రాజకీయాల్లో తొలి రాజకీయ యూనికాన్ గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. మరోవైపు మాజీ ఐపీఎస్ అధికారి కె అన్నామలై 2020లో బీజేపీలో చేరి తమిళనాడు అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే సంప్రదాయ పార్టీ వ్యవస్థలో తన ఆలోచనలకు అవకాశం లేదని భావించి పార్టీని వీడారు. 2026 జూన్ 5న వి ది లీడర్స్ అనే రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. వెంటనే ఎన్నికల్లోకి వెళ్లకుండా ముందుగా సంస్థను నిర్మించి సభ్యత్వం, పౌర భాగస్వామ్యం, నాయకత్వ శిక్షణ, వ్యవస్థ నిర్మాణంపైనే దృష్టి పెట్టారు. 2031 తమిళనాడు ఎన్నికలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పదవులకు కాలపరిమితి, వయోపరిమితి, నాయకత్వ మార్పిడి వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకొస్తున్నారు. తనను పార్టీ అధినేతగా కాకుండా చీఫ్ సర్వెంట్గా పేర్కొంటున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం, అసోం గణ పరిషత్, అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా సరికొత్త రాజకీయ శక్తులుగా ఎదిగాయి. అయితే ప్రశాంత్ కిషోర్, విజయ్, అన్నామలై ముగ్గురు ఒకే కాలంలో కొత్త రాజకీయ నమూనాలతో ముందుకు రావడమే ఇప్పుడు ప్రత్యేకతగా కనిపిస్తోంది. కులం, మతం, కుటుంబ వారసత్వమే భారత రాజకీయాల భవిష్యత్తా, లేక వ్యక్తిగత బ్రాండ్, టెక్నాలజీ, యువత, ప్రత్యక్ష ప్రజా అనుసంధానమే కొత్త రాజకీయాల మార్గమా? ప్రశాంత్ కిషోర్, విజయ్, అన్నామలై ప్రయోగాలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఇదే ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి.